శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పురుషార్థప్రద ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 291వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పురుషార్థప్రదాయే నమః అని చెప్పాలి. పురుష అంటే పురుషునకు కావలసిన అని, అర్థ అంటే ప్రయోజనములను అని, ప్రద అంటే చక్కగా ఇచ్చునది అని. పురుషార్థాలంటే పురుషుడై పుట్టినందుకు పొందవలసిన ప్రయోజనాలు, సాధించవలసిన లక్ష్యాలు, వీటినే చతుర్విధ పురుషార్థాలు అంటారు. అయితే ఇవి పురుషులకేనా, స్త్రీలకు అక్కర్లేదా అనే అనుమానం రావచ్చు. అసలు పురుష అనే పదానికి వ్యుత్పత్తి తెలిస్తే అలాంటి సందేహం రాదు. పురమునందు ఉండు వ్యక్తిని పురుషుడు అంటారు. అయితే ఇక్కడ పురము అంటే ఊరు, పట్టణము కాదు. ఈ శరీరమే పురము. అంటే శరీరం లేదా దేహంలో ఉండే వ్యక్తిని పురుషుడు అంటారు. దేహంలో ఉండేది జీవుడు కాబట్టి ఆడజీవుడు, మగజీవుడు ఉండడు కాబట్టి పురుషుడు అంటే జీవి అని అర్థం చెప్పుకోవాలి. ఈ జీవి పదం ఆడవారికి, మగవారికి కూడా సమంగా వర్తిస్తుంది కాబట్టి పుట్టిన ప్రతి జీవి జీవితంలో సాధించవలసిన లక్ష్యాలను పురుషార్థాలంటారని ముందు తెలుసుకోవాలి. లేకపోతే అన్నీ మగవారికే కానీ మహిళలకు ఏముంది మన శాస్త్రాల్లో అనే విప్లవ ప్రవృత్తి చెలరేగుతుంది. పురుషార్థాలు 4. మొదటిది ధర్మము, రెండవది అర్థము, మూడవది కామము, నాలుగవది మోక్షము. ధర్మము అన్న పదానికి సరైన ఆంగ్ల పదం లేదు అనే చెప్పాలి. ఏవో కొన్ని చెప్పుకోవాలంటే రైటియస్నెస్, డ్యూటీ, జస్టిస్, ప్రాపర్టీ, లా ఇలా కొన్ని పదాలు చెప్పుకోవచ్చు. చేయవలసిన పనిని ధర్మము అనవచ్చు. పుట్టిన ప్రతి వ్యక్తి నిర్వర్తించాల్సిన బాధ్యతలు, సమాజంలో ఉంటున్నందుకు పాటించవలసిన నియమాలు అన్నీ ధర్మం క్రిందకే వస్తాయి. ధర్మం చేస్తే అది మనల్ని రక్షిస్తుందట అనే కారణంతో కానీ, ధర్మం చేస్తే మన తోటివారు కూడా మన పట్ల ధర్మంగా ఉంటారు కాబట్టి అనే కారణంతో కానీ, ధర్మం చెయ్యకపోతే శిక్షిస్తారట అనే కారణంతో కానీ ధర్మం చేయకూడదు. ధర్మం చేయడం ధర్మం కాబట్టి అనే కారణంతోనే ధర్మం చేయాలి. ఇలా చేసే బుద్ధిని ప్రసాదించేది అమ్మవారు. అర్థం అంటే డబ్బు అని కాదు అర్థం. ప్రయోజనం అనేది సరైన అర్థం. ప్రయోజనం సిద్ధించేందుకు అవసరమయ్యేది అర్థం. ఇది కూడా నోట్ల కట్టలు, కరెన్సీ అనే అర్థంలో కాకుండా సంపద అనే అర్థంలో దీన్ని గ్రహించాలి. అంటే తనకు ఇతరులకు కూడా అన్ని సమయాల్లోనూ ఉపయోగపడేది. ఈ సంపదను ప్రసాదించేది అమ్మవారు. కామం అంటే ప్రేమ, లాలస, లైంగికానందము కాదు. కామం అంటే అనుభవించగలగడం. దేనినైనా పొంది అనుభవిస్తున్నప్పుడు కలిగే అనుభవాన్ని వాస్తవానికి కామం అనాలి. కానీ ప్రస్తుతం దాని అర్థమే మారిపోయింది. ఈ అనుభవ తృప్తిని కూడా ఇచ్చేది అమ్మవారే. మోక్షం బంధమోచనం అంటే ఆంగ్లంలో సాల్వేషన్ ఆర్ లిబరేషన్ అనే అర్థాలు చెప్పుకోవచ్చు. ముక్త సంఘస్థితిని మోక్షం అంటారు. అంటే దేనికి అంటని స్థితిని ముక్త సంఘస్థితి అంటారు. అందరిలాగే అన్ని విద్యుక్త ధర్మాలు నిర్వర్తిస్తూ ఉన్నా దేనికి అతుక్కోని స్థితి ఇది. చింతకాయ చింతగుల్లగా లేదా కొబ్బరికాయ కొబ్బరి కురుడిగా అయిన స్థితి ఇది. బ్రతికి ఉండగానే సాధించే ఒక విశిష్ట స్థితి ఇది. అంతేగాని చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు. ఈ స్థితిని కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు. మొదటి మూడింటిని అంటే ధర్మార్థ కామాలను భార్యాభర్తలిద్దరూ కలిసి సాధించవచ్చునేమో కానీ 4వదైన మోక్షం మాత్రం వ్యక్తిగతమైందే, సాధనకు సంబంధించినది. అందుకే వివాహ మంత్రాలలో ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి అని చెప్తారు కానీ మోక్షేచ అని చెప్పించరు. పనిలో పని వాటితో పాటు మోక్షాన్ని కూడా కలిపి చెప్పే పురోహితులు కూడా ఉండవచ్చు, అది వేరే సంగతి. ధర్మార్థాలు అనే 2 గంటల మధ్య కామం అనే ప్రవాహం సాగాలి. అంటే హద్దులను నిర్ణయించు ధర్మము, అర్థము అనే 2 గట్లను అతిక్రమించకుండా కామం ఉండాలి. అర్ధకామాలు 2 ధర్మోత్తరంగా ఉండాలి కానీ కామోత్తరంగా ధర్మార్థాలు, అర్ధోత్తరంగా ధర్మకామాలు ఉండకూడదు. ధర్మార్థ కామాలకు మధ్య సరి అయిన సమన్వయం ఉండి సమపాళ్లలో జీవితం ఉంటే, అంటే వెన్ దెర్ ఈజ్ ఈక్వల్ ప్రపోర్షన్ అమాంగ్ ధర్మ, అర్థ అండ్ కామ, అప్పుడు ఆ జీవితాన్ని ఒక సమబాహు త్రిభుజంతో పోల్చవచ్చు. వీటి మధ్య అనుపాతం చెడితే అప్పుడు జీవితం విషమబాహు త్రిభుజంలాగా ఉంటుంది.
జీవితం ధర్మార్థ కామాలతో సమబాహు త్రిభుజంలా ఉన్నవానికి మోక్షం ఆ త్రిభుజం యొక్క గరిమనాభిలాగా మధ్యలో దానంతకు అదే సిద్ధిస్తుంది. ఈ స్థితిలో ఉన్న జీవికి తన జీవితంలో ఇతర లక్ష్యాలను సూచించే ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్స్ అన్నీ ఈ గరిమనాభితో ఏకీభవిస్తాయి కూడా. అంటే మోక్షం కోసం వేరే ప్రయత్నం అక్కర్లేదన్నమాట. ఇదెలా సాధ్యం అనే సందేహం రావచ్చు. ఒక 4 అడుగులు పొడవు గల కర్రను ఇచ్చి సరిగ్గా అడుగు పొడవు గల 4 ముక్కలుగా విరగ్గొట్టమన్నప్పుడు మనం దాన్ని సరిగ్గా అడుగు దూరాల్లో విరగ్గొట్టాల్సి వచ్చేది 3 సార్లే. 4వ అడుగు ముక్క విరగ్గొట్టాల్సిన పని లేదు. 3 సార్లు మనం చేసిన సరి అయిన ప్రయత్నంలో 4వది దానంతట అదే సిద్ధిస్తుంది. అలాగే ధర్మార్థ కామాల విషయంలో సమతౌల్యం ఉంటే ఆ జీవికి మోక్ష స్థితి వచ్చినట్లే. పురుషునకు కావలసిన ప్రయోజనములను ఇచ్చినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పూర్ణ ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 292వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పూర్ణాయే నమః అని చెప్పాలి. పూర్ణ అంటే పూర్ణురాలు అని అర్థం. కొరత కొలత లేనిది, మొదలు తుది లేనిది, క్షయావృద్ధులు లేనిది అయినదేమన్నా ఉంటే దాన్ని పూర్ణ అని అనాలి. చోటుకు ఈ లక్షణాలుంటాయి. అమ్మవారు సరిగ్గా అలాంటిదన్నమాట. అంటే అన్నింటిలోనూ పుష్కలత్వమే గాని శుష్కత్వం ఉండదు. ప్రతి మాసం పూర్ణిమను ఇస్తున్నట్లుగానే ప్రతి జీవికి మనస్సనే చంద్రుణ్ణి పూర్ణ చంద్రునిగా ప్రకాశింపజేసే తరుణం, అవకాశం ఇస్తుంది అమ్మవారు. ఆ రాజరాజేశ్వరిని ఆరాధించి ధ్యానించే వారిలో ఎప్పుడూ ఆశాజనకంగా జీవించే వారికే శ్రీ విద్య భాసిస్తుంది. అటువంటి వారిని పూర్ణవంతులను చేస్తుంది అమ్మవారు. దీన్నే పూర్ణ దీక్ష, పాదుకాంత దీక్ష అంటారు. శ్రీ విద్యలో పరిపూర్ణమైన మనస్సు, పవిత్రమైన భావాలు, నిత్య సంతృప్తి లక్షణాలు కలవారే పూర్ణ దీక్షాపరులు. ఇవి లేకపోతే ఈ దీక్ష తీసుకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పూర్ణమదః పూర్ణమిదం అనే ఈశావాస్యోపనిషత్ శాంతిపాఠంలో చెప్పిన పూర్ణం అమ్మవారే. చోటు వలె పరిపూర్ణురాలు అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. భోగిని ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 293వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు భోగిన్యై నమః అని చెప్పాలి. భోగిని అంటే భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చినది అని అర్థం. సుఖాలను అనుభవించేవాడిని భోగి అంటారు. అయితే యోగి కాకుండా కేవలం భోగి అయితే చివరకు వాడు రోగి అవుతాడు. కాబట్టి నిజమైన భోగి స్థితి రావాలంటే ముందు యోగి కావాలి. ఎంత తినాలో అంతే తిని తినకూడనివి తినకుండా ఉండేవాణ్ణి యోగి అంటారు. భోగము అంటే త్రాచుపాము పడగ అని కూడా అర్థం ఉంది. అయ్యగారికి ఈ భోగం ఉంటుంది. అందుకే అయ్యవారిని అనగా శివుణ్ణి భోగుడు అని కూడా అంటారు. ఈ విధమైన భోగిగా మనల్ని తయారు చేయగలిగినది కాబట్టి అమ్మవారిని భోగిని అని అన్నారు. తనకు అనేది లేకుండా జీవులకు ఇవ్వవలసినవి అన్నీ ఇచ్చేసి కపాలంతో అడుక్కుంటాడు ఈ భోగి. అంటే అప్పులు లేకుండా ఉన్నాడన్నమాట. అందుకే ఆయనకు ఏ బాధ లేదు. అందుకే ఆయన్ని పాము కూడా కాటు వేయలేదు. పన్నగ సేనునికి, పన్నగ భూషణునికి ఈ ఇద్దరికీ పాములు కాట్లు వేయలేవు. భోగిని అంటే చుట్టలు చుట్టుకుని ఉండే పాము అని అర్థం ఉంది. కాబట్టి కుండలిని శక్తిని కూడా మూలాధారం వద్ద 3.5 చుట్లతో నిద్రిస్తూ ఉండే పాముతో పోలుస్తారు. కాబట్టి భోగిని అంటే కుండలిని రూపం కలది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. గృహశయ్యాది 8 భోగాలను ఇచ్చినది అని అర్థం చెప్పవచ్చు. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. భోగములను ఇచ్చినది అని, భోగిగా మనలను తయారు చేయనది అని, కుండలిని రూపం కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. భువనేశ్వరి ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 294వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు భువనేశ్వర్యై నమః అని చెప్పాలి. భువన అంటే చతుర్దశ భువనములకు అని, ఈశ్వరి అంటే అధినాథురాలు అని. భువనాలు 14 ఉంటాయి. వీటినే చతుర్దశ భువనాలు అంటారు. ఈ చతుర్దశ భువనాలనే మనలోని ప్రజ్ఞాస్థితులను తెలిపే వివిధ లోకాలుగా సంకేతిస్తారు. ఈ వివిధ ప్రజ్ఞాస్థితులలోనూ అంతర్యామిత్వం వహించినది అని కూడా ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు.
శ్రీమాత్రే నమః. భూ అంటే పుట్టుటకు అని, వన అంటే వనములకు అనగా జలములకు అని, ఈశ్వరి అంటే అధినాయకురాలు అని ఇంకో అర్థం. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. చతుర్దశ భువనాలకు అధినాయకురాలు అని, మనలోని ప్రజ్ఞాస్థితులను తెలిపే వివిధ లోకాలకు అధినాయకురాలు అని, పుట్టుకకు జలములకు అధినాయకురాలు అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. అంబిక ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 295వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు అంబికాయై నమః అని చెప్పాలి. అంబిక అంటే తల్లి అని అర్థం. సంస్కృతంలో అంబా పదం, తెలుగులో అమ్మా పదం ఒకే అర్థాన్ని సూచిస్తాయి. ఆ అర్థమే తల్లి. బాలా పదం నుండి బాలికా పదం పుట్టినట్లు అంబా పదం నుండి అంబికా పదం పుట్టింది. ఈ రెంటికి తల్లి అనేది కూడా అర్థం. కాకపోతే అంబిక అంటే చిన్న తల్లి అని అర్థం చెప్పుకోవాలి. తల్లి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.